జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పర్యటనల పేరుతో లేదా పరామర్శల పేరుతో అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అదేమంటే అంటే సంబంధం లేని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని ఆపాదిస్తూ సంబంధం లేని విషయాలు కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తూ కాంపన్సేషన్ కూడా ఎగతాళి చేస్తూ 20 లక్షలు ముష్టి 20 లక్షలు మీరు ఇచ్చేదండి, నేను వస్తే ₹1 కోటి ఇస్తానని మాట్లాడుతున్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి ఆయన మాటలు? ఆయన తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. అంత తప్పితే ఆయన మాటల్లో జెన్యూనిటీ ఏమీ లేదు. మసిపూసి మారేడుగా చేసి ఏదో రకంగా నమ్మిద్దాం, ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామని ఆకాంక్షే కానీ వరుసనే ఫెయిల్ అవుతున్నా కూడా ఈ ఫేక్ ప్రచారాల్లో పడిపోయి ఆయన ప్రజల కోసం బయటకు వచ్చి అసెంబ్లీకి వెళ్ళి ఏమైనా మాట్లాడి అసెంబ్లీలో పోరాటం చేస్తే ఏమైనా కొంచెం ఫలితం ఉంటుంది. కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాల వల్ల ఈ రప్పారప్ప వల్ల ఏమీ అవదని తెలియజేస్తున్నాం ప్రజలు. కానీ అంటే ఈ రోజున మీరు అన్నట్టుగా అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు, అది రాదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాడు. రెండోది వచ్చి కుల రాజకీయాలు. ఈరోజు కాపు కులస్తుల్ని పదే పదే రెచ్చగొడుతూ అదేమంటే ముద్రగడ పద్మనాభం గారి మృతిని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఆయన ఒక నాయకుడిగా ఆయనకి గౌరవం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఇది వీటితో చేద్దామని చెప్పి వెళ్తే అక్కడ కూడా అంబటి రాంబాబు గారు అంత గలాటా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అంబటి రాంబాబు గారు చేయటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు చేసిన వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, నాకు కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా అవుతుందనే ఒక చిరు ఆశ అంబటి రాంబాబులో కనపడుతుంది. పోలీసుల మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు వస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు. ఇవన్నీ పనిగట్టుకుని చేస్తూ ఉన్నారు వీళ్ళు. ప్రజలు ఇవన్నీ గమనించవలసిందిగా, ప్రజల్లో జాగృతిగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కానీ గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చే విధానం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తున్నారు అన్నట్టుగానే కొన్ని జరుగుతున్నాయి. సో ఇవి వదిలేసి 2 ఏళ్ళు మనం కళ్ళు మూసుకున్నాం, మళ్ళీ కళ్ళు మూసుకొని 3 ఏళ్ళు అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఏంటి ఆయన ఆశ ఏంటి? లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేయటమే కానీ చెప్పుకోవడం తక్కువ. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాయలసీమలో నీటి కొరతని వాళ్ళు ఇవాళ గుర్తొచ్చి బయటకు వచ్చి వాళ్ళు సభలు పెట్టుకుంటుండే వీళ్ళు చేసిన పనులు చెప్పుకుని వాటిని ఖండించాల్సిన బాధ్యత తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద ఉంది. ఈ గుర్తెరిగి తెలుగుదేశం కూడా ప్రవర్తించాలని. మీరు అన్నట్టుగానే కనపడుతున్నాయి కదా సార్. ఈ రోజున మనం అంత అమాయకంగా లేము. అరచేతిలో మొత్తం ప్రపంచం అంతా కనపడడానికి ఫోన్ ఉంది. ఏం జరిగినా కూడా, ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా కనపడుతుంది. ఇంకా మనం ప్రచారం చేసుకోవడం సరే, మీరు అన్నట్టుగా చెప్పుకోవాలి, చేసిన మంచి చెప్పుకోవాలి కాదంటలా. కానీ దీనికన్నా ఎక్కువ చెడు లేకపోతే ఏదో ఒక విష ప్రచారం చేస్తుంటే మనం ఏం చెప్తే అదే నమ్ముతారనే ధోరణిలో ఉన్నారు ప్రజలు. అంత అమాయకంగా ఉన్నారా అంటే వాళ్ళు అది ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే 2019లో సక్సెస్ అయ్యారు. అలాగే చేసి కుల రాజకీయం చేశారు, ఈ దుష్ప్రచారాలు చేశారు, బాబాయ్ హత్యను తీసుకొచ్చి వీళ్ళ మెడకేశారు. వీళ్ళు మౌనం దాల్చారు, ప్రజలు నమ్మారు. రెండోసారి కూడా నమ్ముతారనే ఆశలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆశలో తప్పు లేదు. అది ఖండించాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద. ప్రజలు కూడా జాగరూకత వహించాలని కోరుతున్నాం. చివరిగా ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఆయన 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు కొత్తగా మావిగన్, అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నాడు. మరి ఈలోపు అంబటి రాంబాబు లేకపోతే పేరు నాని వీళ్ళెళ్ళి మేమేదో రైతులకు మేము మేలు చేస్తాం, అక్కడ కొంతమంది రైతులని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పొలాలు లాక్కుంటున్నారు అని చెప్పి వీళ్ళెళ్ళి వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్న దానిలో నిజాయితీ ఉందంటారా? నిజాయితీ లేదు, పాడు లేదు. మావిగన్ ఒక అబోధ కల్పన. ఈసారి అంటూ జగన్ వస్తే మావిగన్ కాదు ఆంధ్ర రాజధాని, మా జగన్. మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుంటూరులో గన్ను తీసుకుని మా జగన్ అంటాడు. ఆయన పేరు శాశ్వతంగా అక్కడ నిలిచిపోవాలని ఒక విపరీత మనస్తత్వంతో ఉన్నాడు. ఎన్ని జరగాని పనులు. 33,000 మంది రైతులు పొలం ఇస్తే 11 మంది రైతుల కోసం పోరాడుతున్నాడు. 5 సంవత్సరాలు వాళ్ళ 33,000 మందిని హింస పెట్టాడు. అది గుర్తు రావట్లేదు. మరి అది ప్రజల మధ్య మరుప, ఆయన మధ్య మరుప, విఘ్నులు ఆలోచించుకోవాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కానీ లేకపోతే ఆయన పరామర్శలు కానీ కేవలం ఒక అంటే రాజకీయం లేదా కుల రాజకీయం ఇవి తప్ప
ఆయన మాట్లాడే మాటల్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉందంటారు? గత 5 ఏళ్ల పరిపాలన చూసిన ప్రజలు ఆయన ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఉన్నారా? లేరండి. ఇది కుల రాజకీయాల కూడు పెట్టవండి. కులాలతో ఎన్నాళ్ళో సాగదా రాజకీయ పార్టీ. కులాలు అనేది తీసి పక్కన పెట్టి జెన్యూన్గా రావాలి. అతను జెన్యూన్గా వచ్చి వాస్తవాన్ని మాట్లాడాలి. కానీ ఏ కాడికి కులాలను రెచ్చగొడతాము, లేకపోతే ఆ అన్యాయం జరిగిన చోట దగ్గరికి వెళ్ళి నేనేదో వస్తే ఎరగదీస్తానని చెప్పేసి 2 ఏళ్ళు ఆగండి, ₹1,00,00,000 ఇస్తాను, 2 కోట్లు ఇస్తానని ఈ ఊరికే ఎట్లాంటి ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అపోహలు సృష్టిస్తున్నాడు అంతే. అపోహలు క్రియేట్ చేస్తున్నాడు. క్రియేట్ చేసి తను పబ్బం గడుపుకుంటున్నాడు. కేడర్ జారిపోకుండా, అతనుకున్న కేడర్ జారిపోకుండా ఇతను పబ్బం గడుపుకొని కాలక్షేపం చేస్తున్నాడు. రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు ప్రతి డైలాగ్ కూడా. కనీసం అంటే వాళ్ళు నష్టపోయి ఉన్నారు, ఒక కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, ఇది కూడా వదిలేసి ఎంతసేపు నేను వస్తే ₹1,00,00,000 ఇస్తాను, లేకపోతే మీరిచ్చే ముష్టి 20 లక్షలు, ఈ మాటలు ఎలా చూడాలి సార్? అది కరెక్ట్ కాదండి. అతను నేను అనకూడదు కానండి, రాజకీయాలు నేర్చుకున్న అతను కాదు. రాజకీయాలు నేర్చుకొని రాజకీయాల్లో అనుభవం ఉండి మాట్లాడే డైలాగులు కాదు అవి. ఏ కాడికి ఇంకో రకంగా మాట్లాడితే అతన్ని విమర్శించినట్టు ఉంటుంది. అలా మాట్లాడకూడదు. కానీ అతను అలా పబ్బం గడుపుకుంటున్నాడు. అది సరే, రాజకీయంగా పక్కన పెడదాం. కుల రాజకీయాలు తీసుకొచ్చి ఈ రోజున నిన్న ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆయన ఒక సీనియర్ నాయకులు. ఆయనకి గౌరవార్థం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలన్న దాన్ని కూడా వ్యతిరేకించి అంబటి రాంబాబు గారు అలా దూకుడుగా పోలీసుల మీద, అది అసలు కరెక్ట్ ప్రాసెసే కరెక్ట్ కాదు అంబటి రాంబాబుది. అంబటి రాంబాబు ఏదో అనుకుంటున్నాడు, చిన్న రౌడీజం లాగా వాళ్ళు పోలీసుల మీదకి వెళ్ళి తోసేస్తున్నాడు. 5-6 సార్లు తోసాడు ఒక సీఐని పట్టుకొని. అసలు ఏంది ఆయన తిరగబడి ఏమన్నా? అతను చాలా మర్యాదస్తుడు కాబట్టి ఆ సీఐ గారు అట్లా ఆగాడు. 3-4 సార్లు తోసాడు. నేను చూస్తూనే ఉన్నా టీవీలో. అది కరెక్ట్ పొజిషన్ కాదు అంబటి రాంబాబు. ఏదైనా జరిగితే మనకి సానుభూతి వచ్చుద్దులే అన్న కోణం. ఆ సానుభూతి రాదు, ఇంకా రాజకీయాలు చేసినట్టుగా కనబడుతుంది. అది కరెక్టే కాదు. అది కరెక్టే కాదు. అతని మనసుకి ఎట్లా నచ్చుతుందో కానీ అతను దగ్గరదాపు 65-70 ఏళ్ళు వయసు ఉంటుంది. ఒక రౌడీయిజం లాగా ఉన్నాడు. కానీ ఒక చచ్చిపోయిందా మనిషి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాము, అవతల వాళ్ళు వచ్చారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామంటున్నారంటే ఎంత గ్రేట్ అండి. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, సరే కన్న కూతురు కూడా తండ్రి దగ్గరికి పోనీయకుండా చేశారంటే ఇంతకంటే పనిగా మాలిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండరండి. మళ్ళీ వీళ్ళే నేను వస్తాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం ప్రభుత్వం వచ్చుద్ది. అసలు ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణి, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యం అండి. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసి అరాచకాలు సృష్టించి ప్రభుత్వాన్ని సవ్యంగా సాగకుండా చేసి ఈ కాస్తా కూస్తా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, వాటికి ఆటంకం కలిగించి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ధోరణ తప్పితే వాళ్ళు ప్రజలకు మంచి చేద్దామనే ధోరణి అసలు వాళ్ళలో లేదు. అది మరోవైపు నుంచి అమరావతి రైతులని వాళ్ళెవరో కొంతమంది, సరే ఇబ్బంది ఉందనుకోండి, కాదంటలేదు, ఉన్న ఇబ్బందిని కూడా తీసుకొచ్చి దీన్ని కూడా రాజకీయం చేస్తూ అక్కడ కూడా గలాటా చేయాలి. ఇప్పుడు ఒక గెజెట్ తెచ్చుకొని చట్టబద్ధత కల్పించుకుని అమరావతి రాజధాని తర్వాత లేదు నేను వచ్చానంటే మార్చేస్తాను, మాదిగం చేస్తాను, ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా సార్? నమ్మరండి. అలాంటి వ్యక్తిని నమ్మరు. ఇప్పుడు చూడండి, 99.99% జనం ఇచ్చారు అమరావతిలో పొలాలు. ఇప్పుడు నేషనల్ హైవే పడుతుంది, అదేదో హైవే రోడ్డుకి మధ్యలో ఒక 2 ఎకరాల బ్రేక్ పడి అట్లా సీడీ యాక్సెస్ రోడ్డుకి, అది ఎంతవరకే కరెక్టు? ఆ రైతు అయినా ఆలోచించాలా. 99.9 మంది రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇచ్చారే, మన ఒక్కడ గుండా ఆ రోడ్లు ఆగిపోతుంది అనే ఒకటి ఇంకిత జ్ఞానం ఉండాలా. ఆమె గారు ఏడుస్తుంది, నాకు అదేదో అయ్యి అని చెప్పేసి గందరగోళంగా ఏడుస్తుంది. కానీ ఆవిడని కూడా బాగా రెచ్చగొట్టి పంపించారు వీళ్ళు. అందుకోసం ఆవిడ అక్కడ ఒగల పలుకులు పలుకుతుంది. నీకు నలుగురితో పాటు కంటే కూడా మంచిగానే ఇస్తానంటున్నారు కదా, గవర్నమెంటే మీకు డైరెక్ట్గా ఒప్పుకుంది కదా, మరి మీరు ఎందుకు దానికి సమ్మతించటం లేదు? సమ్మతించి నలుగురితో అంటే మీరు కూడా మంచి వాళ్ళ కిందకు వస్తారుగా. ఇప్పుడు 99 మందిలో మీరొక్కళ్ళే చెడ్డోళ్ళుగా కనబడుతున్నారు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మరి అంతే కదా, గవర్నమెంట్ డిమాండెడ్గా అదేదో యాక్ట్ ప్రకారంగా కనుక లాక్కుంటే
నీకు ఏం ఉపయోగం ఉంటుంది? నీ మంచితనం పోతుంది, నష్టపోవడం తప్పితే నీకు లాభం రాదు. ఇతరుల మాటలు విని అలా చేయకూడదు అని నేను ఈ టీవీ ద్వారా ఆవిడకి చెప్తున్నా.